హాయ్ హలో నమస్తే అందరికీ. మరి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు రాబోయేటువంటి ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అయినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 12,000 ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ఇటీవలి కాలంలో వస్తున్నటువంటి ప్రాథమికమైన పేపర్ మెయిన్ న్యూస్ అంశాలు, జీపీఓ అని చెప్పేసి అదేవిధంగా రకాల పోటీ పరీక్షలకు సమాయత్తమవుతున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి మాట్లాడడానికి గౌరవనీయులు శ్రీ మట్టపల్లి రాఘవేంద్ర గారు, సీనియర్ ఫ్యాకల్టీ, కండక్టర్ నుంచి కలెక్టర్ వరకు ఏది ప్రిపేర్ కావాలన్నా జీకే అండ్ సిఏ అనేది ఎంత విలువైనటువంటి సబ్జెక్ట్ అనేది మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో మరి గౌరవనీయులు మన స్టూడియోకి వచ్చిన సందర్భంగా ఇటు డిఎస్సి పరంగా మేము, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పరంగా విస్తృతమైన పరిజ్ఞానం కలిగినటువంటి వారు మీ యొక్క అంశాలకు సంబంధించి కొంత వివరణ ఇవ్వడానికి అని చెప్పేసి మేము ఈరోజు మీ యొక్క ఈ కెమెరా ముందుకు మీ శ్రేయస్సు కొరకు, మీ అభివృద్ధి కొరకు, కెరియర్ కొరకు తగిన సూచనలు ఇవ్వడానికి, గైడెన్స్ ఇవ్వడానికి అని చెప్పి రావడం జరిగింది. ఓకే, ముందుగా ఈ యొక్క మన స్టూడియోకి వచ్చినటువంటి రాఘవేంద్ర గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది. ఓకే, జీకే అండ్ సిఏకి సంబంధించి ఏపీడిఎస్సిలో తక్కువ టైం ఉంది సార్. మరి తక్కువ టైంకి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుందని చెప్పేసి మీ యొక్క ఆలోచన విధానం సార్. సో ఒకటి, ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్లో చెప్పాలంటే నోటిఫికేషన్ కంటే ముందే దీన్ని మొదలు పెట్టాలండి. సరే, మనకి ఇప్పుడు సమయం తక్కువ ఉంది కాబట్టి సో మనం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు ఇబ్బంది ఎదురయ్యేది కూడా అలాగే. చాలా చోట బయట ఎక్కడైనా చెప్తున్నప్పుడైనా కూడా జీకే అంతా ఒక పార్ట్గా, జీకేను మళ్ళీ విభజించి సబ్జెక్ట్ జీకే అని, స్టాండర్డ్ జీకే అని, మళ్ళీ కరెంట్ అఫైర్స్ అని, కరెంట్లో మళ్ళీ టాపిక్స్ అని ఇన్ని ఉండవండి. అంటే ఒకప్పుడు ఉండేవి. సో రాను రాను వాటి యొక్క పరిధి అనేది కలిసిపోయింది. మనం కదా గ్లోబలైజేషన్ అమెరికాకి డోర్స్ ఓపెన్ చేసినట్టుగానే పరిస్థితి ఇప్పుడు ఉంటుంది. సో ఒక అంశం, ప్రపంచంలో ఒక 300 దేశాలు ఉన్నాయి అంటే 300 లేవనుకోండి, 200+ దేశాలు రికగ్నైజ్డ్గా ఉన్నాయంటే అందులో వార్తల్లో ఎప్పుడు కూడా ఒక 30 నుంచి 40 దేశాలే ఉంటాయి. మీరు ఇమాజిన్ చేసుకోండి, 200లో 30 to 40 అనేది ఎంత? నాట్ ఈవెన్ 20%. సో 20% దేశాలను చదవడంతో ఆల్మోస్ట్ RRR అని నేను ఎప్పుడు మాట్లాడుతుంటా. అంటే రిస్క్ రివార్డ్ రేషియో, మన యొక్క రేషియో అనే దాన్ని మెరుగుపరచుకోవడం అనేది సాధ్యపడుతుంది. అలాగే రిస్కీ ఉన్న అంశాలని కాస్త దూరంగా ఉండడం. ఇప్పుడు ఆవిష్కరణలు ఉన్నాయి, జీకే చెప్తూ ఉంటారు, దానిలో తప్పేం లేదు. కానీ ఎన్ని ఆవిష్కరణలు ఉన్నాయి భూమి పుట్టినప్పటి నుంచి? అన్ని ఆవిష్కరణల్లో మీరెన్ని చదవగలుగుతారు? రేపు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? మ్యాథ్స్లో మనం చూస్తుంటాం సంభావ్యత. ఒక 10,000 ఆవిష్కరణలు, ఇంకెక్కువే ఉన్నాయి అనుకుంటే, మనం 100 చదివామనుకుంటే మనం చదివిందే 1%. రేపు ఒకవేళ ఆ ఏరియాలో బిట్ రావచ్చు, రాకపోవచ్చు. వస్తే 1%, రాకపోతే 0%. సో అలా మనం అలాంటి ఏరియాస్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు NEP 2020 తర్వాత మేజర్గా మనకి ఏంటంటే బై హార్ట్ అనేది ఎగిరిపోయినట్టే లెక్క. NEP 2020 యొక్క ప్రధానమైన లక్ష్యమే సుశిక్షితులు, నైపుణ్యం కలిగిన వాళ్ళను బయటికి తీయాలి. మరి నైపుణ్యం కలిగిన వాళ్ళు అంటే బై హార్ట్ వ్యక్తులు కాదు అనే కదా మన అవసరం. మనం 6th to 10th పుస్తకాలు గతంలో చదివినప్పుడు చూడండి, మనం చదువుకున్నప్పుడు పైన ఒక అధ్యాయం ఉండేది, కింద ఎక్సర్సైజ్ ఉండేది, అభ్యాసం. అందులో పైన వాటిలో నుంచే కింద మనకు మొత్తం కూడా అభ్యాసం చేయగలిగే వాళ్ళం. ఈరోజు మనం అది చేయలేకపోతున్నాం. అది జీకే కరెంట్ అఫైర్స్ కూడా వర్తిస్తుంది. సో కొనసాగుతున్న అంశాల ఆధారంగానే ఇప్పుడు విషయాలు ఉంటాయి. మనం ఎంత దూరమైనా చదవచ్చు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కూడా పరిధి లేదు. 2 సంవత్సరాల క్రితం అడగవచ్చు. ఎందుకంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి రెండు కలిపి ఉన్నాయి కాబట్టి. కానీ అడిగే ప్రాబబిలిటీ చాలా తక్కువ. పేపర్ సెట్ చేసే వ్యక్తులు మనల్ని ఏదో హింసించే రాజు 23వ పులకేశి లాగా వాళ్ళు పేపర్ సెట్ చేయరు, మనకు అవకాశం ఇస్తారు. కానీ మనం ఆ ఏరియాని ఎలా ముందుకెళ్ళాలి అనేది రోజు కనీసం ఒక 15-20 మినిట్స్ ఖచ్చితంగా పేపర్ను చదువుతూ ఉంటే మనం బెటర్గా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఒక సింపుల్ ఫండా చెప్పాలంటే, మన ఒక మ్యాథ్స్లో మనకు ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి పీజీ వరకు చదువుతాం, మన సబ్జెక్ట్ అదైతే. అయినా మళ్ళీ డిఎస్సి కోచింగ్కి వచ్చిన సందర్భంలో ఒక అధ్యాపకుడు మనకు పాఠం బోధిస్తున్నప్పుడు మనకు 1,00,000 సందేహాలు వస్తాయి. అంటే చిన్నప్పటి నుంచి మనకు పరిచయం ఉన్న ఏరియాలోనే అన్ని సందేహాలు వస్తే
మనం అసలు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సిద్ధార్థ లాగా కనీసం బస్ ఎక్కి కూడా అటు ఇటు తిరుగుతూ కూడా ముట్టని సబ్జెక్టే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. చాలా చోట్ల ఏంటంటే ఇది ఆఖరిలో చదువుకోవచ్చు అని అనుకుంటారు. ఆఖరిలో చదువుకోవడం దాదాపు పాసిబుల్ కాని సబ్జెక్టే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. దాన్ని కొంత నైపుణ్యంతో ట్రై చేయొచ్చు. చాలా స్టేట్మెంట్ సార్ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ ఏ కంటిన్యూషన్ ప్రాసెస్. అందులో ఎస్పెషల్లీ సార్ చెప్తుంటుంటే వివిధ ఇంటర్వ్యూల్లో కూడా నేను ఒక విషయం వింటుంటాను. ఏదో ఒకేసారి హడావుడిగా పిడుగుపడినట్టు ఆకస్మికమైనటువంటి అధ్యయనం అనేది ప్రమాదకరం. లాంగ్ టర్మ్లో రోజుకు కొంతైనా చేసుకునేటువంటి ప్రయోగం ఏదైతే ఉంటుందో అది సాధారణ వ్యక్తిని కూడా ఎక్స్పర్ట్గా మారుస్తుందని చెప్పి సార్లో ఉన్నటువంటి ఒక స్పిరిచువల్ ఫిలాసాఫికల్ కాన్సెప్ట్ని నేను చాలాసార్లు అబ్జర్వేషన్ చేయడం జరిగింది సార్. ఇట్స్ వెరీ గుడ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. అది ఎస్పెషల్గా జీకేకి ఇంకా కరెంట్ అఫైర్స్కి వండర్ఫుల్గా పనిచేస్తుంది. సార్ ఇప్పటిదాకా మాట్లాడినట్టు 2 సంవత్సరాల కింద కూడా కరెంట్ అఫైర్స్ అవుతుందా అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కానప్పుడు అదే కరెంట్ అఫైర్గా మారుతుంది. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. ఓకే, అదేవిధంగా సార్ ఒకటి విషయం ఏంటంటే సార్, కొద్దిమంది ఇప్పుడు మీరేమో ఐ థింక్ జీకే కరెంట్ అఫైర్స్లో అకార్డింగ్ టు మై కాన్సెప్ట్ యు ఆర్ ద ఓసియన్, ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంలో గజ ఈతగాళ్ళలాగా మీరు దీనిని అనుక్షణం ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా లాగా ఓకే యు ఆర్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ దట్. కానీ ఇక్కడ కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సహజంగానే అసలు ఈ పట్టు మేము పట్టగలుగుతామా జీకే అండ్ సిఏ ఈ ఎగ్జామ్కు, ఇప్పుడు మేము దీన్ని వదిలేస్తే బెటరా? చాలామంది మెజారిటీ కలిగే కాన్సెప్ట్ ఇదే, వదిలే. ఇంకొంతమందికి కొద్ది గొప్ప జీకే వచ్చిన కరెంట్ అఫైర్స్ వచ్చిన వాళ్ళు వీళ్ళని చూసి వాళ్ళకంటే మాకు బాగా మెరుగొచ్చు కాబట్టి వీళ్ళు గొప్ప అని చెప్పేసి ఆముదం చెట్ల వీళ్ళు ఆనందపడుతుంటారు. దీనివల్ల హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజర్ అని వాళ్ళకు నష్టం, వీళ్ళు వదిలేస్తున్నారు. నా దృష్టిలో మరి ఈ కొత్త వాళ్ళు సక్సెస్ కావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? సో ఒక్క విషయం అండి, యాక్చువల్లీ ప్రతిసారి మనం డిఎస్సిగా అన్నాం కాబట్టి అదే మాట్లాడదాం. ఓకే. సో డిఎస్సి ఎప్పుడు వేద్దామన్నా వెంటనే టెట్ అనేది ఒకటి తెర మీదకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ జనవరి 21న అలా ముగిసింది టెట్. సో అప్పటి నుంచి మనం తీసుకుంటే 3 నెలలే అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ అనేసరికి టెట్ అడుగుతున్నారు, ఓకే నోటిఫికేషన్ ఇస్తున్నారు, నో ప్రాబ్లం పెట్టాలి. ఇందులో మీకు తెలియకుండా జరుగుతున్న డేంజర్ ఏంటంటే మళ్ళీ ఒకసారి టెట్ వచ్చినప్పుడు ఎన్ని మార్కులు ఉన్న వాళ్ళైనా మళ్ళీ ఒకసారి అటెంప్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 1/2 మార్కు పెరిగినా 1 మార్కు పెరిగినా ఫైనల్లో కలిసి వస్తుంది. ఈ కారణం వల్ల ఏం జరుగుతుందంటే డిఎస్సికి వచ్చేసరికి సమయం బాగా కుదించుకోబడుతుంది, బాగా తగ్గిపోతుంది. చాలా అంశాలు టెట్లో డిఎస్సిలో కామన్గా ఉన్న ఏరియాస్ ఓకే, కామన్గా లేని ఏరియాలు ఉన్నాయి. పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ కావచ్చు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు. అంటే లీస్ట్ ఫోకస్డ్ ఏరియాస్ ఇవి అవుతున్నాయి. మనం ఎంత చెట్టుకు అంత గాలి అంటాం కదండి. సో కొంత సమయమైనా మనం కేటాయించక చాలా ఇన్స్టిట్యూట్స్లలో కూడా జరుగుతుంది ఏంటంటే వాళ్ళకు అవైలబిలిటీ లేకనో లేదా ఆఖరిలో చదువుకోవచ్చు అనే ఒక గుడ్డి కాన్సెప్ట్ చెప్తుండేసరికి ముఖ్యంగా ఈ టీటీసీ ఈ వైపు వస్తున్న పాపం యంగ్ జనరేషన్ పిల్లలకి ఈ ఒక్క సబ్జెక్ట్ పెద్దగా టచ్ ఉండటం లేదు. రెండో థింగ్, వాస్ట్ సిలబస్ అనిపించేసరికి కూడా ఆఖరిలో చదువుదాం, లేకపోతే ఇందులో గ్యారంటీ లేదు అనుకుంటున్నారు. కానీ గ్యారంటీ ఉంటుందండి, ఏ సబ్జెక్ట్లో గ్యారంటీ లేకుండా ఉంటుంది ఖచ్చితంగా. అందుకోసమే నేను పేపర్ కానీ ఏదైనా ఖచ్చితంగా చదవమని ఎందుకంటానంటే ఒక ఆప్షన్. మీరు రోజు చదువుతున్నప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఒక చిన్నది ఇరాన్ అధ్యక్షుడు అన్నాడు అనుకోండి, కొంచెం డౌట్లో పడతారు. అంటే అది కూడా రోజు పేపర్లో కనిపిస్తూనే ఉంటుంది. ఏదో ఆఫ్రికా దేశంలో ఒక కొత్త అధ్యక్షుడు వచ్చాడు అనుకోండి, కంప్లీట్ బ్లాంక్ అయిపోతాం. అంటే పరిచయం అనేది విషయాన్ని చాలా ఈజీ చేస్తుంది. సెకండ్ థింగ్, నాలెడ్జ్ కావాలా జాబ్ కావాలా అని నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను. సో నాలెడ్జ్ అనేది ఎటర్నల్, మనం వెళ్తుంది ఉపాధ్యాయ వృత్తిలోకి కాబట్టి మనం నిత్య విద్యార్థులుగా ఉండాలి, అది జరగాల్సిందే కన్ఫర్మ్. అయితే కాసేపు నాలెడ్జ్ అనే దాన్ని పక్కన పెట్టండి. మీకు ఏంటంటే జాబ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ని ఇప్పుడు చేసుకునే ప్రయత్నం చేయండి. నేను ఇందాక చెప్పాను కొన్ని దేశాలను ఎట్లా చదవాలి. చదువుతున్నప్పుడు ఇప్పుడు మనకు రాష్ట్రాలు ఇవన్నీ ఉన్నాయి, ఏం వార్తల్లో ఉన్నాయి, వార్తల్లో లేని దాన్ని అవాయిడ్ చేసుకోవటం. ఇప్పుడు ఒక దేశానికి అధ్యక్షుడు ఉండొచ్చు, ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ ఉన్నాడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు చదవాలి. ఎప్పుడు చదవాలి? వారం రోజుల క్రితం అయితే నేను ఈ బిడ్డను చదవమని అనటోని కాదు, ఇప్పుడు చదవాలి. ఎందుకు? కశ్మీర్ ఈ అంశంతో ఆయన సడన్గా తెర మీదకి వచ్చాడు. అంటే లాస్ట్ 1.5 ఇయర్లో ఎన్నిక జరగకపోయినా, ఆ దేశంతో మనకి ఎలాంటి టైఅప్స్ లేకపోయినా, ఎలాంటి వార్త లేకపోయినా ఆల్మోస్ట్ వాటిని ప్యాక్ చేయొచ్చు. ఖచ్చితంగా
మనకు బ్యాక్ చేయొచ్చు అని నేను చెప్పడానికి నేను జ్యోతిష్యం చెప్పట్లేదు. కానీ మెజారిటీ ఇన్నేళ్లలో గనక పేపర్‌ల సరళిని గమనించి చూస్తే కరెంట్ అనేది అక్కడ లాజిక్‌కి తీసుకెళ్తుందనమాట. ఇక్కడ వస్తున్న వార్త దాంట్లో నుంచే వస్తది. ఇప్పుడు మీకు వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. సో ఆయన యంగెస్ట్ ప్లేయర్ అయ్యాడు. వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. ఆటోమేటిక్‌గా ఇంతకుముందు వేగవంతమైన సెంచరీ చేసిన భారతీయుడు ఎవరని, ఇంతకుముందు అత్యంత చిన్న వయస్కుడు ఎవరని వార్తల్లో ఉంది. ఆ అత్యంత చిన్న వయస్కుడు ఎవరు అనేది అసలు చాలా మంది పేపర్‌లో అసలు పాయింట్ కూడా చేయలేదు. ప్రయాస్ రే బర్మన్. అది మీరు చదవరు. మీరు వైభవ్ సూర్యవంశిని చదువుకొని వస్తారని ఎగ్జామినర్‌కి తెలియదా? సో ఆ లైన్ క్వెషన్‌లో అదే ఉంటది. వైభవ్ సూర్యవంశి చేశాడు అని. ఉండి ఈయన ఎవరిని అధిగమించాడు అనేది క్వెషన్. అంతకంటే ముఖ్యమైన ప్రయాస్ రే బర్మన్ ప్రయాస్ రే బర్మన్ మనం వదిలేస్తాం. ఇంకో విషయం, ఈ ప్రయాస్ రే బర్మన్ విషయం ఇప్పుడేమిది కాదు, 7 ఏళ్ల క్రితంది. 7 ఏళ్ల క్రితం కరెంట్ అఫైర్స్ లో మనం చదివాం. ఆ తర్వాత అది పడుకొని ఉంది, దాన్ని పడుకునే ఉంచాలి. ఇప్పుడు ద మమ్మీ రిటర్న్స్ అగైన్ జస్ట్ బికాస్ ఆఫ్ వైభవ్ సూర్యవంశీ. సో కరెంట్ అఫైర్స్ అనే దాని జీకేని కదుపుతూ ఉంటుంది. కాబట్టి కరెంట్లో ఏం జరుగుతున్నాయి అనేది కొంచెం మీరు అబ్జర్వేషన్ చేయడం ద్వారా ఇక్కడ జీకేని పట్టు సాధించగలుగుతారు. ఏం చేయాలనేది మీరు ఈజీగా కోపప్ చేసుకోగలుగుతారు. వెరీ గుడ్ సార్.